నమస్కారం. ఇది సోషల్ మీడియా యుగం. మెయిన్ మీడియా కంటే కూడా సోషల్ మీడియాని ఎక్కువ చూస్తూ ఉన్నారు జనాలు. ఎందుకు అంటే చాలామంది వ్యూస్ ఉంటాయి. చాలామంది ఎక్స్‌ప్రెస్ చేస్తారు. వాళ్ళకి వాళ్ళు కూడా ముందుకొస్తారు. లెట్స్ సే ఇప్పుడు వాట్సాప్ ఉందనుకోండి. అందరం వాట్సాప్ వాడుతున్నాం. రైట్? ఇంగ పిల్లలు కొంత ఇన్‌స్టాగ్రామ్ ఫాస్ట్‌గా వాడతారు. ఇంక ఎక్కువ మంది ఫేస్‌బుక్ కూడా వాడుతూ ఉంటారు. అట్లాగే ఇంగ మిగతా ఎన్నెన్ని యాప్స్ ఉన్నాయో ఇంగ ఈమో అనుకుంటా రకరకాల యాప్స్ ఉన్నాయి గదా! సో, వాటన్నిటితో పాటు మనకు ట్విట్టర్ గూడా ఉంది. ఎక్కువ ట్విట్టర్‌ని యూజ్ చేసేది ఏంటంటే అఫీషియల్ వర్క్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తాయి. అఫీషియల్ వర్క్స్ అంటే అఫీషియల్ డిపార్ట్‌మెంట్స్ ఇప్పుడు ఇండియన్ డిపార్ట్‌మెంట్స్, మినిస్ట్రీలు అవన్నీ ఉంటాయి కదా! మన ప్రధానమంత్రి మోడీ గారు ఇట్లా వీళ్ళందరూ కూడా ట్విట్టర్ బానే వాడుతూ ఉంటారు. అయితే ప్రజలారా మరి ఇప్పుడు ఈ ట్విట్టర్ గురించి ఇంతెందుకు మాట్లాడుతున్నా అంటే ట్విట్టర్ ఇండియాను వదిలిపెట్టబోతుంది. మీరు విన్నది నిజమే. ట్విట్టర్ ఇండియాని వదిలిపెట్టబోతుంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే మొన్న 20th ఆఫ్ మార్చ్ రోజు ఒక హియరింగ్ ఉండే ట్విట్టర్ది. ఇప్పుడు 27కి అది పోస్ట్‌పోన్ అయింది. ఇది కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ ఇండియన్ గవర్నమెంట్‌ని సూ చేసింది. అంటే వాళ్ళ మీద కేస్ ఫైల్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ మీద ట్విట్టర్ ఇలాన్ మస్క్ ఫైల్ చేసిండు. ఇది చేయడానికి మరి ఇలాన్ మస్క్ ఇంతకంటే ముందు అన్నీ ఇదే కరెక్ట్‌గా చేసిండా అంటే లేదు. ఇప్పుడు ఏందంటే ఇలాన్ మస్క్ అమెరికన్ ప్రెసిడెంట్‌కి చాలా దగ్గర వ్యక్తి. ఎంత దగ్గర వ్యక్తి అంటే ఇక ఈయన పనులు చాలా మట్టుకు అన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఈయన ఏం చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాడు ఇప్పుడు ఎవరు ట్రంప్. అట్లాంటి సిచ్యువేషన్ బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాన్ మస్క్కి ఇప్పుడు బలం పెరిగింది. అంతకంటే ముందు 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు ఇలాన్ మస్క్ ఇదే పని చేసినా అంటే లేదు ఆ రోజు చేయలేదు. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇటు ఒక్కసారి చూడండి ప్రజలారా. ఇలాన్ మస్క్ సూస్ యూనియన్ గవర్నమెంట్ ఓవర్ అలిజెడ్ సెన్సార్షిప్ అండ్ ఐటీ వయోలేషన్స్. ఓకే, ఇది ఒకటి రాసి చూపిస్తాను మీకు. చూడండి ప్రజలారా, ఇక్కడ ఏంటంటే ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో కొంచెం పెద్దగా చేస్తాను. లుక్ ఎట్ దిస్. ఇది ఏంటంటే లాసూట్ అలిగేషన్స్ చేసేసింది అనమాట. ఇది ఎక్కడ ఎందుకు ఇదంటే ప్యారలల్ కంటెంట్ బ్లాకింగ్ మెకానిజం బైపాసింగ్ స్ట్రక్చర్డ్ లీగల్ ప్రాసెస్ సెక్షన్ ఇన్ 69A. ఈ 69A అనేది ఏంటంటే ఇది 2009లో ఇండియన్ గవర్నమెంట్ ఇది తీసుకొచ్చింది. ఈ రూల్ని తీసుకొచ్చింది. ఏంటంటే దేశానికి సంబంధించి ఏదైనా సోషల్ మీడియా వాళ్ళు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తే దాన్ని క్లోజ్ డౌన్ చేసేయాలి, తీసేయాలని చెప్పిండ్రు. అయితే దీనికి లీగల్ స్ట్రక్చర్ ఫామ్ చేసిన పట్ల అంటే ఎట్లా అంటే అట్లా క్రాక్ డౌన్ చేయడానికి లేదు. దాంట్లో పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ నేను ఇప్పుడు పోస్ట్ చేసిన అనుకోండి, ఇది పోస్ట్ చేసింది కరెక్ట్గా లేదు, తప్పుగా ఉంది, ఈ దేశానికి ఇది నష్టం జరుగుతుంది అని అనిపించినప్పుడు నాకు ఇన్ఫామ్ చేసి లీగల్గా ఒక కమిటీ ఉంటుంది, దాన్ని ఫామ్ చేసి అంటే ఒక కమిటీ ఆల్రెడీ ఉంటుంది అనుకోండి, ఆ కమిటీ లీగల్గా చూసి దీన్ని ఇంకా మినిస్ట్రీకి పంపించి మినిస్ట్రీ త్రూ అది ట్విట్టర్కి పంపించి ట్విట్టర్ వాళ్ళని డిలీట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏవి లేవు. ఇవన్నీ ఏం లేకుండా మరి ఏమున్నాయంటే ఇగో ఇక్కడ చూపిస్తుంది చూడండి మీకు ప్రజలారా. ఇలాన్ మస్క్ ఈయన తక్కువ కాదు, ఇప్పుడు ఈయన బాగా బలంకున్నాడు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఒపేక్ కంటెంట్ బ్లాకింగ్ ఆర్డర్స్ ఇండియన్ గవర్నమెంట్ని ఇది ఏం చేసిందంటే ఇగో వీళ్ళు చూడండి ఇక్కడ సహయోగ్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది. ఈ సహయోగ్ పోర్టల్ అంటే ఏంటంటే ఇది ఇండియన్ గవర్నమెంట్ పోర్టల్. ఈ ఇండియన్ గవర్నమెంట్ పోర్టల్ ఐటీ రూల్స్ తీసుకొస్తుంది. వీళ్ళు సపోజ్ ఒక కంటెంట్ బాగాలేదంటే ఇమీడియట్గా ట్విట్టర్ వాళ్ళు తీసేయాలి. అయితే దీనికి అందరూ యాక్సెప్ట్ చేసిండ్రు. ఎవరు వాట్సాప్ వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు, ఇంకా మిగతా ఎవరు మన ఇంకెవరు ఉంటారు మన ఇన్స్టాగ్రాము వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. వీళ్ళందరూ ఇంకా యాపిల్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసిండ్రు. సోషల్ మీడియా ఈ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసిండ్రు. మొత్తం 27 మంది యాక్సెప్ట్ చేసిండ్రు. ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయలేనిది ఎవరంటే ఇగో ట్విట్టర్ వాళ్ళు, ఎక్స్ కార్పొరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, మేము దీనికి రాము అని చెప్పిండ్రు. ఎందుకు చెప్పిండ్రు ఈ మాట? వీళ్ళ వీళ్ళ రీజన్స్ ఏంటి అంటే చూడండి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కొన్ని బ్లాకింగ్ ఆర్డర్స్ ఇచ్చేసింది. అంటే ఎవరికన్నా కొన్ని అకౌంట్స్ను ఈజీగా బ్లాక్ చేయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఎవరినైనా బ్లాక్ చేయమంటే వాళ్ళని బ్లాక్ చేయాలి. దానికి పద్ధతి పాడు ఏం అవసరం లేదు. బ్లాక్ అంటే బ్లాక్ అంతే. ఇంకా అట్లాగే ఎవరంటే ఎంత ఎక్కువ మందిని బ్లాక్ చేయొచ్చు. ఒకళ్ళిద్దరినే కాదు, మాస్గా. ఇప్పుడు లెట్స్ సే రైతులు అప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగినాయి కదా, అప్పుడు చాలామంది ట్వీట్లు బ్లాక్ అయినాయి. ఇలాన్ మస్క్ అప్పుడు చాలామంది ట్వీట్లు బ్లాక్ చేసిండు. ఎప్పుడు కిసాన్ మోర్చా వీళ్ళ వాళ్ళే ఉన్నాయి కదా, చాలామంది బ్లాక్ చేసిండు. మరి ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు బ్లాక్ చేయను అని చెప్తుండు. ఎందుకు ఆ రోజు మరి బ్లాక్ చేస్తా అన్నాడు, ఎందుకు ఇవాళ బ్లాక్ చేయను అని చెప్తున్నంటే ఆ రోజు ఆయన ట్విట్టర్లో ఉన్న కంపెనీ వాళ్ళకు బెదిరింపులు వచ్చినాయి అనమాట. ఈయనకనే కాదు, ఇంతకంటే ముందు ట్విట్టర్కి జాక్ డార్సీ ఉంటుండే. కిందికి నేను మీకు చూపిస్తాను. జాక్ డార్సీ
ఆయన అంటే జాక్ డార్సీకి నాకు కొంత పరిచయం కూడా ఉంది ఆయనతోటి. ఎందుకంటే జాక్ డార్సీ విపాసన వెళ్తున్న వ్యక్తి కొంత పరిచయం ఉంది నాకు. బట్ ఐ మీన్ టు టెల్ యూ, దాన్ని పక్కన పెట్టేస్తే ఈ జాక్ డార్సీ అంతకంటే ముందు ఉన్నప్పుడు ఇది యాక్సెప్ట్ చేయలేదు అతను. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని అంటుంటే ఇప్పుడు ఇది కనుక ఇప్పుడు అంటే ఈ సెక్షన్ 69 ఫాలో కనుక చేయకపోతే ఈ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని జైల్లో పెడతాం అని చెప్పారు అనమాట. దాంతో జాక్ డార్సీ ఇక్కడ ఎవరు ఉద్యోగస్తులు ఉండేటట్టు లేరని చెప్పి ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చెప్తే అది కంప్లై చేసిండు. ఇలాన్ మస్క్ కూడా అది కంప్లై చేసిండు ఒక 2 years బ్యాక్. కానీ ఇప్పుడు మాత్రం నో అనే చెప్తుండు. ససేమిరా నేను చెయ్యను అని చెప్తున్నాను అనమాట. ఎందుకు చెప్తుండు అంటే చెప్పినాం కదా, ఒక రీజను మాస్గా మొత్తం తీసేయడం, తర్వాత సహయోగ్ పోర్టల్లో వాళ్ళతో పాటు అలైన్ కావడం. సహయోగ్ పోర్టల్ వాళ్ళు ఒకసారి తీసేయండి అంటే ఇమ్మీడియట్గా తీసేయాలి, కనుక ఆయన అందులో సహయోగ్ పోర్టల్లో జాయిన్ అవుతలేడు. అందరు జాయిన్ అయినట్టు కానీ ఆయన అవుతలేడు. తర్వాత ఒక కంటెంట్ తీసేటప్పుడు ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి ఉంటుంది, ఒక లీగల్ సిస్టమ్ ఫాలో అయ్యి ఉంటుంది, ఒక పద్ధతి ఫాలో అయ్యి ఉంటుంది. ఫస్ట్ క్యాండిడేట్కి ఇన్ఫామ్ చేయడము, లేకుంటే కంటెంట్ అసలు బ్యాడ్గా ఉంది అని కమిటీ చెప్పడము, అప్పుడు ఆ కమిటీ తీసుకుపోయి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్పుడు దీన్ని ట్విట్టర్కి పంపిస్తే ట్విట్టర్ వాళ్ళు డిలీట్ చేస్తారు. కానీ ఈ ప్రాసెస్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు బ్లాక్ అంటే బ్లాక్, ఏ పద్ధతిలో ఎవరు ఎప్పుడన్నా బ్లాక్ చేసేయచ్చు. సో ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను నేను ప్రజలారా, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ కర్ణాటక హైకోర్టులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సీక్రెట్గా తీసేయండి అని చెప్తున్నారు. అంటే కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరన్నమాట. ఇప్పుడు మీరు కనుక చూసుంటే ఒక న్యూస్లో తొలివేరు రఘు ఒక మాట్లాడుతూ ఉండే, ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే నాయి కూడా కొన్ని వీడియోలు యూట్యూబ్లో వాళ్ళు తీసేసిండ్రు, నాకు తెలియకుండా తీసేసాను అని చెప్తున్నాడు ఆయన. అంటే అది ఎందుకు అంటే ఆయన వాళ్ళు మిగతా వాళ్ళు అన్ని కంపెనీస్ కూడా అట్లా కంప్లైంట్ చేసినాయి ఎక్సెప్ట్ ట్విట్టర్ మాత్రం నేను అట్లా తీసేయను, అట్లా కుదరదు, నా ట్వీట్ డిలీట్ చేసే ముందు నాకు ఇన్ఫామ్ చేయాలని చెప్పి ట్విట్టర్ చెప్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంటే అవన్నీ ఏమి తీసేయమంటే తీసేయాలని, అంతే. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అయితే దీనికి కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను ప్రజలారా, ఇది ఇక్కడ అయిపోలేదు. మీకు జాక్ డార్సీ ఏంటంటే విపాసన వెళ్ళే కొంత ఒక ప్రాపర్ క్యాండిడేట్, ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటాడు. ఈయన కొన్ని పద్ధతులు ఉంటాయి. కానీ ఏం చేసిందంటే గవర్నమెంట్ చెప్పినప్పుడు వినాల్సి వచ్చిందనమాట ఆయనకి. ఇంకా అప్పుడు ఏం చేసిందంటే జాక్ డార్సీ కింద మీరు కొంచెం కిందికి వెళ్దాము, ఇంకొంచెం కిందికి వెళ్తే యూ విల్ సీ వాట్ హీ ఈజ్ సేయింగ్. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మమ్మల్ని బెదిరించింది అని చెప్పిండు. చూడండి ఇక్కడ ఎంప్లాయీస్ని బెదిరించిండు, వాళ్ళ మీద ఇంకా ఇబ్బందులు పెడతామని చెప్పింది కాబట్టి మేము స్ట్రైక్ డౌన్ చేయాల్సి వచ్చేసిందని చెప్పిండు ఆయన. సో ఇదొకటి. ఇంకా తర్వాత ఇంకొకటి చూపిస్తాను ప్రజలారా, యూ లుక్ ఎట్ దిస్. ఓకే, ఇదంతా ఉన్నాయి అనమాట. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఎక్స్ ఆల్ బట్ అడ్మిట్స్ డిఫీట్ ఆన్ ఇండియన్ గవర్నమెంట్ బ్లాకింగ్ ఆర్డర్స్. ఇప్పుడు నేను ఈ బ్లాకింగ్ ఆర్డర్స్ని తీసేను అని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఇదంతా చెప్తుండేదంతా కరెక్టే ఉంది మనకంతా. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీకు అర్థమైంది కదా, ట్విట్టర్ అనేది వాళ్ళు స్ట్రాంగ్గానే నిలబడుతున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మాత్రం వాళ్ళు మేము వదులుకోము అని చెప్తున్నారు. అయితే మరి ఇది అవుతుందా అని అంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈ 27th కనుక ఈ కర్ణాటక హైకోర్టు వాళ్ళకు ఇన్ఫేవర్గా కనుక ఇవ్వకపోతే మోస్ట్లీ ట్విట్టర్ ఇండియాను వదిలిపెడుతుంది. ట్విట్టర్ ఇండియాను వదిలిపెడితే ఏమవుతుంది అని అంటే చాలా కంపెనీస్, మన ఐటీ కంపెనీస్ మీద చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే మన కంట్రీ డెమోక్రసీగా లేదు అని చెప్పి ప్రపంచం ముంగట మనల్ని జెండా కడతారు. అట్లా జెండా కడితే మన దగ్గరికి రావాల్సిన ఐటీ కంపెనీస్ రావు, మన దగ్గర ఐటీ కంపెనీస్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఈ కంపెనీస్ ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా కొంత ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది మనకి. లెట్స్ వాళ్ళు పాకిస్తాన్కో చైనాకో వాళ్ళు అనుకో ఇంకొంత మనకి ఇబ్బంది అవుతుంది. ప్లస్ మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది. ఈ సిచ్యువేషన్స్ రావద్దు అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాల్సిందే, దాన్ని మనం అడ్డుకోలేము. ఇవాళ అడ్డుకున్నా కూడా రేపు పొద్దునైనా కూడా దాంతో తీవ్రమైన పరిణామాలు వస్తాయి. అట్నే ఇది కంటిన్యూ చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఎక్కడ దాకపోతే ఇది ఆ నార్త్ కొరియా లాగా తయారవుతాం మనగా, లేకుంటే ఏదో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లాగానో తయారవుతాం. మరి అట్లా అయిదామా మనం? అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కనుక మనం కంట్రోల్ చేసుకుంటే మిగతా మనకి ఏది అంటే మనకు అడగాల్సింది ఏది అడగడానికి వీలు లేదన్నట్టు. మనం అడిగింది ఏదన్నా అనుకో ప్రభుత్వాన్ని, ఇది తప్పు అని ప్రభుత్వం చెప్పింది అనుకో, అంతే, ఇంక మనం మళ్ళీ మాట్లాడడానికి ఉండదు అనమాట. సో అంటే ప్రజలారా ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ట్విట్టర్ ఇఫ్ ఇట్ లీవ్స్ ఇండియా ఇట్స్ గోయింగ్ టు బి ఎ టెరిబుల్ ఫ్యాక్టర్ ఫర్ అస్. అది చాలా భారీ దెబ్బ మనకు. అది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టపోతాము, ఐటీ కంపెనీస్ రావు, మన ఐటీ కంపెనీలకు తీసేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు బ్లాక్ లిస్ట్లో పెట్టిన అనుకోండి, మనల్ని ఇండియన్స్ అమెరికాకు రావడానికి మనం బ్లాక్ లిస్ట్లో పెట్టిన అనుకోండి. ఇప్పుడు లెట్స్ మన H1 వీసా వాళ్ళు ఉంటారు,
ఐటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ H1 వీసాలో ఉన్నప్పుడు వాళ్ళని కొంత డిలే చేయడము, పాస్‌పోర్ట్‌లు ఇట్లా వీసా స్టాంపింగ్‌లు అవన్నీ డిలే చేయడం, ఇవన్నీ జరిగినాయనుకోండి, మనకు భారీ నష్టం జరుగుతది. మన విద్యార్థులకు గానీ, మన పిల్లలకు గానీ, మన దగ్గర నుంచి అక్కడ జాబ్ చేసే ఎంప్లాయీస్‌కి గానీ బాగా ఇబ్బంది జరుగుతది. దానివల్ల ఎకానమీ బాగా షేక్ అయితది. మరి మనం ఇది ఆలోచించుకొని తీసుకోవాల్సిన డిసిషన్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ డోంట్ డూ దిస్ మిస్టేక్. ఇది చాలా కష్టము. ఇది తప్పు అనే చెప్తాను. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఉంటే నష్టం లేదు. దానివల్ల నష్టం లేదు. ఆఫ్‌కోర్స్ తప్పు జరుగుతది అనుకున్నప్పుడు ఆ పాత స్ట్రక్చర్ ఉంది గదా! లీగల్ ఫార్మాట్ 69A సెక్షన్ ఆర్టికల్ ప్రకారము ఒక లీగల్ స్ట్రక్చర్ ఫార్మ్ చేయండి. దాన్ని ఆ పద్ధతి ప్రకారం తీసుకుపోండి గానీ, ఎట్లా అంటే అట్లా చేస్తాము అనంటే ఇక మనకి ఇబ్బందులు మరి మనకు బాగానే ఉంటాయేమో మనకు. రైట్? సో, దీనితోటి ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను ప్రజలారా. మీకు ఏ కామెంట్స్ ఉంటే కింద పెట్టండి. థాంక్ యూ వెరీ మచ్.